గత నెల రోజుల నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన అనుచరులు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ వివిధ రకాలుగా మాట్లాడడం జరుగుతోంది. ఫోటోలు తీసుకుని అపహాసం చేస్తూ వారందరూ కూడా శాసనమండలిలో చేసినటువంటి అన్నీ కూడా చూసాం. తద్వారా మరి దాన్ని మేము ఇలా చేయలేదు అలా చేయలేదని బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ ఇవ్వడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం కానీ జరుగుతూ ఉంది. ఓ పక్క గత 5 సంవత్సరాల్లో వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ కూడా గౌరవించకుండా గౌరవం ఉన్నట్టుగా నటించడం, ఏదైనా ఉత్సవాలు కానీ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సతీ సమేతంగా హిందువులు అన్నవారు వెళ్తారు. ఎక్కడొక్కడ గుడికి వెళ్ళేటప్పుడు ఆయన భార్యని తీసుకెళ్ళరు, డిక్లరేషన్ ఇవ్వరు, ఆయన చెప్పింది వేదం అంటూ ఉంటారు. అట్లాంటి వ్యక్తి గతంలో కూడా చూసాం మనం. గత 5 సంవత్సరాల్లో తిరుపతి లడ్డు విషయంలో జరిగినటువంటి ఏదైతే ఆ నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని, ఎక్కడ కల్తీ జరగలేదని మాట్లాడట్లేదు వారు. అందులో అవి లేవు ఇవి లేవని చెబుతున్నారు, కానీ మేము కల్తీ చేసామని, కల్తీ చేయలేదని కానీ చెప్పట్లా. ఏదైతే దానికి జంతు సంబంధించిన కొవ్వు పదార్థాలు కొన్ని కలిసినాయి కానీ, కెమికల్స్ కలపడం కానీ జరిగినట్టుగా నిర్ధారించడం జరిగింది. అవి కలవలేదు అంటున్నారు, కానీ కల్తీ నెయ్యి అని ఎక్కడ కల్తీ నెయ్యిని ఒప్పుకుంటలేదు, కల్తీ నెయ్యి మేము ఏం కలపలేదని ఒప్పుకుంటలేదు. పూర్తి స్థాయిలో కల్తీ జరగడం జరిగింది. అది వారి దృష్టిలో ఉండి జరగడం ద్వారా, దాని ద్వారా ఎన్నో ముడుపులు జరిగినాయని చెప్పి ఆధారాలతో సహా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వారు ఏదైనా సరే ఒక గుడికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడైనా, ఎక్కడా కూడా గౌరవం ఉండదు, ఎక్కడ ఏది చేసినా కూడా ఇది కరెక్ట్ అని చెప్పుకోవడానికి సమర్థించడం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా ఆ భగవంతుని గౌరవిస్తే రాబోయే రోజుల్లో నీకు కూడా గౌరవం ఉంటుంది. ఆ గౌరవం మానేసి ఆ భగవంతుని గౌరవించకుండా భగవంతుని మీదే రాజకీయం చేద్దాం అనుకుంటే ఈ 11 సీట్లలా పోయి కిన్ని సీట్లలోకి మారిపోద్దో కూడా మీరు చెక్ చేసుకోవాలా. చూస్తున్నాం ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ వారు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అభివృద్ధిని ఎట్లా ఆపాలి, ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచన తప్పితే వారి చూస్తున్నాం. మొన్న వారి రాంబాబు, సంబరాల రాంబాబా, ఏ రాంబాబు, సంబరాల రాంబాబు, ఆ రాంబాబు గారు చూస్తే ఆయన ఇష్టం వచ్చినట్టు బండ బూతులు తిడతారు, దాన్ని వారు సమర్థిస్తూ ఉంటారు. ఇంకా మారట్లే వారి యొక్క ధోరణ. ప్రజలు అంత గట్టి తీర్పు ఇచ్చినా కూడా ఈరోజు కూడా వాళ్ళలో మార్పులు జరగట్లా. ఒక పక్క వెంకటేశ్వర స్వామి అన్నా గౌరవం ఉండదు, భగవంతుడు అన్నా గౌరవం ఉండదు, నాయకులన్నా గౌరవం ఉండదు, కోట్లన్నా గౌరవం ఉండదు. రాబోయే రోజుల్లో ఆ భగవంతుడే వారి యొక్క మనసును మార్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దేవుడితో వైసీపీ నీచ రాజకీయం. దేవుడంటే భక్తి లేదు, ప్రేమ లేదు. హిందూ ధర్మం అన్నా, హిందుత్వం అన్నా గౌరవం లేదు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి. మీకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా హిందువుల్ని కానీ, హిందూ దేవాలయాల్ని కానీ వారు గౌరవించి పాపాన పోలేదు. ఈవేళ ఏదైతే రామతీర్థంలో రాముల వారి శిరస్సు ఖండించిన ఆ రోజుని, అలాగే అంతర్వేదిలో రథం దగ్ధమైన, ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం, ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శకు కాదు కదా వచ్చి ఏం జరుగుతుందని చూసుకున్న సందర్భం కూడా లేదు. అంటే వారికి ఈవేళ హిందూ ధర్మం అన్నా, హిందువులన్నా, హిందూ దేవాలయాలన్నా ఒక సునకర భావం. అదేవిధంగా ఈరోజు అందరూ కూడా పరమ పవిత్రమైన ఏదైతే తిరుపతి దేవస్థానం, ఈవేళ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల్లోనే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవంగా కొలుసుకునే ఈ తిరుపతి గురించి ఈవేళ తెలుసు. జంతు కొవ్వుని కలపటమే కాదు, ఈవేళ దానిని వారు సమర్థించుకుంటూ వారు చేసే వ్యంగ్య వేషాలు, ఈవేళ ప్రజాప్రతినిధులని చెప్పుకున్న ఒక్కరికి హుందాతనం లేదు. ఈవేళ బూతులు, ఇష్టానుసారం వ్యంగ్య వేషాలు, ఒక డ్రామా ఆర్టిస్టుల్లా, ఒక రాజకీయ నాయకులకు ఉండవలసిన హుందాతనం ఏమాత్రం లేకుండా ఈవేళ ఏ పరిస్థితిలో చెప్పులు వేసుకుని ఈవేళ మనకి అసెంబ్లీలో వారు వేసిన వేషాలు వారు ఇంకా మారాలి. ఈవేళ ప్రజలు గుణపాఠం చెప్పి 11 సీట్లకి పరిమితం చేసిన వారు గత ప్రభుత్వంలో 300కు పైగా దేవాలయాల మీద దాడి చేశారు. ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేసిన పరిస్థితి. ఇంకా వారికి బుద్ధి మారలేదు.
తక్షణమే వారు దయచేసి ఒకటి, హిందువులు మనోభావాలు దెబ్బతీయొద్దు, హిందువుల్ని గౌరవించాలి. అలాగే హిందూ దేవుడు హిందువుల మీద పెట్టుకుంటే వారికి 11 సీట్లు కూడా కాదు కదా, పుట్టగతులు అనేది ఉండదని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్లో కూటమి ప్రభుత్వం పనితీరును చూసి వార్వలేక ఈవేళ అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు చేసే పనితీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఓర్వలేక ఈవేళ వారు వ్యంగ్య వేషాలతో, వాళ్ళు పిచ్చి చేష్టలతో ఈవేళ చేసే పనులు తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. దీన్ని శిక్షించమని అందరూ కూడా కోరుకుంటున్నారు. మనం శిక్షించడం గవర్నమెంట్ ఎలాగో శిక్షిస్తుంది, ప్రజల మట్టికి డెఫినెట్గా శిక్షిస్తారు. అది 2 అంకెలు 1 అంకెకి వచ్చేయచ్చు, ఏ అంకెఅనేది నాకు కూడా తెలియదు. మరి చూడండి, దేవుడి ఫోటో పెట్టుకుని చూడండి రాజకీయం చేసే పరిస్థితి అసెంబ్లీలో. పైగా ఓ ఫోటో తీసుకొచ్చి ఏదో దెబ్బలాడి విషయాన్ని మార్చి మళ్ళీ పేపర్లన్నీ కూడా ఆ దేవుడి ఫోటోలన్నీ కూడా పాడేసి వెళ్ళిపోవటం, అంటే కేవలం మతపరమైన రాజకీయం చేయాలని ఒక దురుద్దేశంతో చేసే ప్రయత్నం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.